వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ తెలుగు డిఎస్పీ న్యూస్. ప్రతి సమస్యపై మా పోరాటం స్టార్ తెలుగు డిఎస్పీ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం గడియార స్తంభం సెంటర్లో బాంసప్ పతాకాన్ని ఎగరవేసిన బాంసప్ కేడర్ సెప్టెంబర్ 13, 14 తారీఖుల్లో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సదస్సు 2025లో భాగంగా అమలాపురం 28వ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఎన్ గంగాధర్ తెలిపారు. అమలాపురం ఎస్వీఆర్ ప్లాజా ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడబాల లక్ష్మి, రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఏలూరు, ముఖ్య అతిథి డాక్టర్ బాబ్జీ హాజరు కాగా, ఈ సభకు అధ్యక్షత వహించిన ఎన్ గంగాధర్ సిఈసి మెంబర్ ఇన్ఛార్జ్ ఏపీ బాంసప్ మీడియాతో మాట్లాడుతూ, ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం మూల నివాసి బహుజనులందరికీ పూలే అంబేద్కర్ యొక్క ఉద్యమం మరియు లక్ష్యం పట్ల అవగాహన, చైతన్యం కలిగించడం, ఉద్యమకారులు ఆరోగ్యం కాపాడుకుంటూ బ్రాహ్మణీయ వ్యవస్థ నుండి వీలైనంత వరకు త్వరలో విముక్తి పొంది పాలన సాగించాలనేది మూల నివాసి బహుజన సమాజం యొక్క బలమైన కోరికని తెలియజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ భీమసుందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీల ఉజ్జనప్ప, జిల్లా అధ్యక్షులు కొండ్రు చంద్రరావు, కార్యదర్శి జల్లి బాలకృష్ణ, పెట్టా శ్రీనివాసరావు, గుప్పల గోవిందరావు, పిలిపే శ్రీనివాసరావు, ఎన్విబి రావు, తెలుగు రాష్ట్రాల బాంసప్ కేడర్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విధానం పూలే అంబేద్కర్ ఆలోచన విధానం పూలే అంబేద్కర్ ఆలోచన విధానం జోహార్ మహాత్మా జ్యోతిబా పూలే వర్ధిల్లాలి పూలే అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి పూలే అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి పూలే అంబేద్కర్ ఆలోచన విధానం సరేలే చూడండి. వర్ధిల్లాలి పూలే అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి పూలే అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి పూలే అంబేద్కర్ ఆలోచన విధానం జై భీమ్ జై భీమ్ జై మూల నివాసి అని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన మీరందరూ కూడా ఇప్పుడు జరగబోయే చైతన్యపూరిత సమావేశాలు, అలాగే డెలిగేట్ సెషన్స్, ప్రతినిధుల సమావేశాలను అత్యంత జాగరూకతతోటి విని నాలెడ్జ్ని గెయిన్ చేసుకుని అది మీ ప్రాంతాలలో ప్రచారం చేయడానికి మీరు సమాయత్తం అవ్వాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. ఇప్పుడు జై సంవిధాన్ రాజ్యాంగం నేను ఎప్పుడో చెప్పాను. నేను చెప్పినప్పుడు నేను అందరూ హాస్యాస్పదంగా అనుకున్నారు. కానీ మన సీనియర్ క్యాడర్ రాంజీ గారు కూడా నేను ఒకసారి అంటుంటుంటే ఎప్పుడు ఎలా పట్టుకెళ్తామండి అని కామెంట్ చేశారు. ఆయన కరెక్టే, ఆయన చెప్పింది కూడా కరెక్టే. దాని నుంచి బయటపడాలి మనం. ఎప్పుడైనా సరే భారత రాజ్యాంగం చేతిలో ఉండాలి. మన ఫోర్ ఫాదర్స్ మనకు అందించినటువంటి స్ఫూర్తి, వాళ్ళు కొనసాగించినటువంటి ఉద్యమాన్ని మనము ముందుకు తీసుకెళ్లేటటువంటి కార్యక్రమంలో ముందుగా బాంసప్ ఆర్గనైజేషన్ గత 48 సంవత్సరాలుగా ఈ దేశంలో నిర్విరామంగా సదస్సులు మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి ఈ
48 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి సామాజిక ఉద్యమ ఫలితాలు పూలే అంబేద్కర్ సిద్ధాంతం అన్న, పూలే అంబేద్కర్ భావజాలం అన్న ఈ దేశంలో ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఒక శక్తిగా తయారైంది. ఈ దేశంలో వన్ సైడ్ గానే ఉండేది నిర్ణయాలన్నీ. కానీ ఎప్పుడైతే ఈ గత 50 ఏళ్ల కాలంలో జరిగినటువంటి అంబేద్కర్ గారి మరణానంతరం తర్వాత జరిగినటువంటి ఉద్యమ ఫలితం ఇప్పుడిప్పుడే మనకి ఒక ప్రభావవంతమైనటువంటి ఒక శక్తి. బాన్సప్ తో పయనిస్తున్నటువంటి ది మోస్ట్ సీనియర్ పర్సన్ కృష్ణా డిస్ట్రిక్ట్ ఆయన రచించినటువంటి పుస్తకం చాలా బాగుంది. మీరందరూ చదవలసినటువంటి విషయం. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఆయన కూడా వచ్చి ఒక 5 నిమిషాలు సముచితంగా 5 minutes ఆయన యొక్క ఫీలింగ్స్ ని చెప్పాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాను. ముందుగా దీన్ని ఓపెన్ చేయవలసిందిగా ముఖ్య అతిథి అండ్ విశిష్ట అతిథి ఇద్దరిని జై భీమ్ జై మూల్ నివాసి. ఇప్పుడు ఈ రోజు నుంచి 2 రోజుల పాటు అమలాపురంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం హెడ్ క్వార్టర్స్లో మేము బాన్సఫ్ యొక్క 28వ రాష్ట్ర సదస్సుని నిర్వహించుకోబోతున్నాము. ఇప్పటి వరకు 27 సంవత్సరాలుగా బాన్సఫ్ని కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కూడా నిర్వహించుకుని ఇప్పుడు 28వ రాష్ట్ర సదస్సుని అమలాపురంలో నిర్వహించుకోబోతున్నాము. ఈ 2 రోజులు జరిగే ఈ యొక్క కార్యక్రమాలకి బాన్సఫ్ రాష్ట్ర సదస్సుకు రాష్ట్రం నలుమూల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, ఈవెన్ తెలంగాణ నుంచి కూడా ఇంపార్టెంట్ క్యాడర్ అటెండ్ అవ్వటం జరుగుతూ ఉంది. అటెండ్ అయ్యారు. దగ్గర ఒక 13 నుంచి 14 మంది 14 జిల్లాల నుంచి ఈ యొక్క రాష్ట్ర సదస్సులకి అటెండ్ అవటం జరుగుతూ ఉంది. కనీసం 200 మంది క్యాడరు ఈ యొక్క రాష్ట్ర సదస్సుకి అటెండ్ అవటం జరుగుతూ ఉంది. రాష్ట్ర సదస్సుకి పర్టికులర్గా గత 2 సంవత్సరాల నుంచి మేము క్యాడర్ బేస్డ్ కన్వెన్షన్ కింద రూపాంతరం చెందించి కేవలం క్యాడర్ని మాత్రమే దీనికి ఆహ్వానించి వాళ్ళని సుశిక్షితులైనటువంటి పూలే అంబేద్కరీయులుగా వారి యొక్క ఆలోచన విధానాన్ని దేశంలో నలుమూలలా వ్యాప్తి చేయటం కోసం ఈ రాష్ట్ర సదస్సులని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర సదస్సులో ఈ 2 రోజుల్లోనూ కూడా 3 చైతన్యపూరిత సమావేశాలు అంటే ఎవేకనింగ్ సెషన్స్, అలాగే 2 డెలిగేట్ సెషన్స్ అంటే ప్రతినిధుల సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ 3 ఎవేకనింగ్ సెషన్లోనూ కూడా మొట్టమొదటగా ఈరోజు ప్రారంభం చేయబోయే ప్రారంభ సదస్సులో భారత రాజ్యాంగాన్ని మనం రాజ్యాంగ సెంట్రిక్ పాలిటిక్స్ని ఏ విధంగా నడపాలి, మత బేస్డ్ పాలిటిక్స్ కాకుండా రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ సెంట్రిక్ పాలిటిక్స్ని ఎందుకు నడపవలసినటువంటి అవసరం ఉంది అనేది ఆ యొక్క దాని మీద చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా 2వ సమావేశంలో చైతన్యపూరిత సమావేశంలో కూడా మనం భారత రాజ్యాంగాన్ని పట్ల ఒక అవగాహనను, సోషలిజం అంటే ఏమిటి, దాన్ని ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలి, సోషలిజం కాకుండా నేషనలిజం అనే పేరుతోటి ఏ విధంగా భారతదేశంలో ఈ యొక్క బ్రాహ్మణీయ శక్తులు ఏ విధంగా ప్రజల్ని డూప్ చేస్తున్నారు అనే విషయాన్ని తెలియజేయటం జరుగుతూ ఉంది. అలాగే 3వ సెషన్లో భారత రాజ్యాంగం పట్ల కూడా కాకుండా అసలు భారత రాజ్యాంగం పట్ల ప్రజలందరూ కూడా ఏ విధంగా ఎవేకనింగ్ అవ్వాలి, అదేవిధంగా క్యాడర్ ఏ విధంగా సంస్థాగతంగా ఈ విధంగా తయారవ్వాలి, ఇన్స్టిట్యూషనలైజ్ అవ్వాలి
అనే విషయం మీద కూడా ఈ 3వ సెషన్లో డిస్కస్ చేయబడతా ఉంది. అదేవిధంగా 2 ప్రతినిధుల సమావేశాల్లో ఒకటి మనం ఆరోగ్యం పట్ల క్యాడర్ ఎందుకు శ్రద్ధ వహించాలి అనే దాని మీద సాధారణంగా వివరించడం జరుగుతుంది. అలాగే 2వ ప్రతినిధుల సమావేశంలో ఎకనమిక్ గా ఏ విధంగా స్టెబిలిటీ సాధించాలి క్యాడర్ అనే విషయం మీద కూడా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఈ 5 సెషన్స్ లోనూ కూడా ప్రజలందరూ లోకల్ గా ఉన్నటువంటి అమలాపురం ప్రజల్ని కూడా కొంత ఆహ్వానించడం జరిగింది. క్యాడర్ తో పాటు ఎప్పుడు కూడా అలాగే క్యాడర్ బేస్డ్ కన్వెన్షన్స్ తో పాటు లోకల్ గా ఉన్నటువంటి ప్రజలను కూడా ఆహ్వానించి వాళ్ళు కూడా చైతన్యం చెందే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉంటాము. దేశంలో సమాజాన్ని నిర్మించాలని, ఇప్పుడున్నటువంటి కుల సమాజం పోయి మత సమాజం పోయి సమాజం ఏర్పడాలని పూలే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మేము దేశవ్యాప్తంగా పనిచేస్తా ఉన్నాము. ఆ దిశలో మేము ఖచ్చితంగా విజయం సాధిస్తామని అనుకుంటూ ఆశిస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్